నేను ఎంసీ చదువుకున్నా 15 సంవత్సరాలు సాఫ్ట్వేర్ జాబ్ చేసిన తర్వాత మా ఊరు ఎంత కొంత మంచి చేద్దామని చెప్పేసి ఊరికి వెళ్ళిన తర్వాత ఇండిపెండెంట్గానే గెలిచినాం. సో సర్పంచ్ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఉత్తమ సర్పంచ్ అవార్డు కూడా మాకు 5,000 జనాభా పైన అవార్డు ఇచ్చింది. ఆ అవార్డుతో పాటు 70 లక్షల అప్పు అనేది అయింది నాకు. సో ఇది పరిస్థితి. అంటే చదువుకున్నోడు నేను ఊరు బాగు చేద్దామని పోయితే ఎంత రిస్క్ తీసుకొని బ్యాచిలర్ సర్పంచ్గా అయ్యి ఊరిలో అందరితో తిట్లు తిని, వాళ్ళతో ఆఫీసర్తో తిట్లు తిని, కలెక్టర్తో తిట్లు తిని లాస్ట్కు అప్పుల పాలై బంగారం మొత్తం చేను ఇల్లు అంత తాకట్టు పెట్టి అప్పులతో ఇప్పుడు నెలకు 80,000 వడ్డీ చెల్లిస్తూ ఉన్నాను నేను. మీరు చూసుకోవచ్చు, నా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచించాలి. ఇంటికాడ కూర్చున్నాడు మీరు 10 లక్షలు ఇస్తాం, ఆడికి 5 లక్షలు ఇస్తాం అని ముచ్చడి చెప్తున్నారు. అసలు మేము ఊరికి డెవలప్ చేసి ఉన్నాం కదా, మాకు పట్టించుకోకుండా వాళ్ళకు 40,000 కోట్లు ఇచ్చారు. ఒక మినిస్టర్కి, ఇంకో మినిస్టర్కి 1,000 కోట్లు ఇచ్చారు. అంటే మీరు కోట్లు పంచుకుంటారు, పని చేసిన లేదు. మేము గంగలపోవాలి. ఇప్పుడు ఇవ్వమనే చెప్పుర్రి అధికారికంగా, మీ బిల్లులు ఇవ్వమని చెప్తే అప్పుడు మీ సంగతి ఏందో మేము చూస్తాం. హైకోర్టు కూడా చెప్పింది 3 నెలల బిల్లులు ఇవ్వండి అని చెప్పేసి. హైకోర్టు మాట కూడా వింటలేరు. అంటే మీకు ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు, మీ మీద ఎవరు నమ్మకం ఉంటారు చెప్పండి. కాబట్టి మీరు ఆలోచించండి ఏం చేస్తున్నారు అనేది. ఎక్కడి రోజులు ఎవరు ఉండరు అధికారంలో, కానీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. అది అంటే ప్రభుత్వం మామూలుగా మీరు గమనిస్తే ఎవరో మామూలు చనిపోతే పరామర్శిస్తారు. అట్లాంటిది ఊరుకు మేలు చేసినటువంటి ఊరు ప్రథమ పౌరుడు చనిపోతే స్పందించకపోవడం అనేది అంటే అప్రజాస్వామికము. గవర్నమెంట్ ఏమనుకుంటుంటే మేము గెలిచినాము, అయిపోయింది, ఇదే పర్మనెంట్ అధికారము అని అనుకుంటా ఉన్నారు. సో ఇది గర్వము, ఈ అహంకారం అనేది ప్రజలు ఇట్లా తీసి భూమికి కొడతారు. సో అంత పెద్ద ఇందిరాగాంధీనే చేసిర్రు. మీరు పెద్ద విషయం ఏం కాదు. రాహుల్ గాంధీలో చాలా ప్లేస్లలో ఓడిపోయిండు, సోనియా గాంధీ ఓడిపోయింది. సో అంత పెద్ద మహాన్మాలు ఓడిపోయారు. ఎన్టీఆర్ ఓడిపోయిన ప్లేస్లు ఉన్నాయి, పివి నరసింహారావు ఓడిపోయిన ప్లేస్లు ఉన్నాయి. కానీ మీరేమనుకుంటారంటే మేము పర్మనెంట్ అనుకుంటారు. పర్మనెంట్ ఎవరు కాదు, పర్మనెంట్ ప్రజలే, ఓటర్లే ప్రజలు. కాబట్టి మీరు ఆ ఓట్లతోనే వచ్చిర్రు. ఉన్నది ఇంకా 3 సంవత్సరాలు, అది చేసేది మంచి చేసి వెళ్ళండి. కానీ మాకు బిల్లులు ఇవ్వకపోవడము అంటే కారణం ఒక్కటి చెప్పండి, వ్యాలిడ్ కారణం, చెల్లేమోటి కారణం. మేము ఊర్లో ఏం పనులు చేయాలి? పొద్దున్న లేచి నుంచి మీరు మోరు కట్టిరు, డ్రైనేజ్ కట్టిరు, పార్క్ పెట్టిరు, నర్సరీ పెట్టిరు, అంగన్వాడీ బిల్డింగ్ కట్టిరు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిరు, క్రీడా ప్రాంగణాలు కట్టిరు, పార్కులు, బృహత్ పార్కులు, ఎన్ని పట్టకల్లాలు, డంపింగ్ షెడ్లు, ఆటోలు, ట్రాక్టర్లు. అసలు భారతదేశంలో ఒక సమగ్రవంతమైన ఒక ప్రణాళిక గ్రామ పంచాయతీ జరిగిందంటే 2019-24 మధ్యలో జరిగింది. అంతకుముందు చేస్తుంటే హుషారున్న సర్పంచ్ కూడా చేస్తుండే, లేదంటే లేదు. కానీ ఇప్పుడు అందరూ పనులు చేయాలి, అన్ని గ్రామాలు కూడా ఆదర్శ గ్రామ పంచాయతీ కావాలని చెప్పేసి అప్పటి ప్రభుత్వం మాకు ఆర్డర్లు ఇచ్చి మేము చేసినాం. మేము మస్తకి పని చేయలేము. మాకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్లు వచ్చినాయి, డెడ్ లైన్స్ పెట్టిరు. రాత్రి 12 గంటలకు కూడా రైతు వేదిక కట్టినప్పుడు కలెక్టర్ చూసి పని జరుగుతుందా లేదా అని చెప్పేసి, ఒకవేళ పని జరగకపోతే వెంటనే సస్పెండ్ చేసి పడేసిన సర్పంచ్ని చెప్పకూడదు, తీసేసిర్రు. అంత బాధలు మెడ మీద కత్తి పెట్టుకుని మాత్రం పని చేయించారు. తీరా అయ్యాక ఏమున్నది, వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు గద్దెనెక్కిర్రు, సీలు ఏమంటారు ఆ టైంలో పైసలు ఇస్తామని అంటున్నారు. మరి ఆ టైంలో అప్పులు ఎందుకు కడుతున్నావు? ఆ టైం సెక్రటరీ ఎందుకు వాడుకుంటున్నావు? మరి ఆ టైంలో ఉన్న కార్లు ఎందుకు మీరు వాడుకుంటున్నారు? ఆ టైంలో ఇచ్చిన రోడ్లు ఎందుకు మీరు వాడుకుంటున్నారు? ఆ టైంలో ఇచ్చిన ట్యాంకులు వాటర్లు ఎందుకు వాడుకుంటున్నారు? ఆ టైంలో ట్రాక్టర్లు ఎందుకు వాడుకుంటారు? ఇప్పుడు మేము ఒక ట్రాక్టర్ కొన్నాము, ఒక ఆటో కొన్నాము మా గ్రామ, అది ఎందుకు వాడుకుంటారు? వాడుకోవద్దు మరి మేము చేసిన పనులకు. సో మీరు గమనించాలి ఏంటంటే మనం పబ్లిక్ కోసం పనులు చేసినాం. పర్సనల్గా ఏదో మన పిల్లలకి ఏదో బంగారం కొనియలేదు, నేను ఉంచుకున్న దానికి ఏం కొనియలేదు. సో ఏదంటే బూతుగా మాట్లాడాల్సి వస్తున్నది, కానీ అది వాస్తవం. మీరు ఆర్డర్లు ఇచ్చి మేము చేసినాం, అది చేసిన పైసలు ఎవరు ఇవ్వాలి? మరి మీరే ఇవ్వాలి. మరి ఎందుకు ఇవ్వలేదు? అంతేందుకు 2023 జనవరి 9వ తారీఖు ఇక్కడనే ఈ యొక్క పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మాట ఇచ్చారు, నేను గవర్నమెంట్ పైసలు ఇవ్వదు మీకు, నేను ఇస్తా, 1 మంత్ తర్వాత రాగానే ఇస్తా అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ అప్పుడే దుద్దుల శ్రీధర్ బాబు నాయుడు రీల్స్ మంత్రి, ఇప్పుడు సీతక్క ఉన్నది మా పంచాయతీ మంత్రి, ఆ తర్వాత బట్టి గారు ఉన్నారు, ఉత్తమ్ గారు ఉన్నారు, అద్దంకి దయాకరు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ధర వేసిరు, కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి మా సర్పంచుల మద్దతుగా వేసిరు. మరి ఇప్పుడు మీరే ఇప్పుడు గద్దెనెక్కిరు. గద్దెనెక్కి మీరు వచ్చిన తర్వాత కూడా 13 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు సిరిసిల్ల కూడా మొన్న కానీ చేసుకున్నారు పాపం. సో ఇంత ఆత్మహత్యలు అయినప్పుడు మీకు కనికరం రావట్లేదంటే మీరు అహంకారం నెత్తికి కొట్టుకుంటున్నారు. అలా 10 ఏళ్ళకి అహంకారం వచ్చింది, మీకు సంవత్సరానికి అహంకారం వచ్చేసింది. అట్లా అనిపిస్తుంది మరి మీరు చూస్తూ ఉంటే. ఈ రోజు ఒక్క రూపాయి కూడా మీరు రిలీజ్ చేయలేదు. ఎందుకు? ఇప్పుడు సెక్రటరీలు కూడా పాపం మన జేబులోకి వెళ్ళి డబ్బులు పెడతా ఉన్నారు. సో మా విలేజ్ 10,000 ఓటర్లు ఉన్న విలేజ్, ఒకటే విలేజ్లో. సో నెలకి ఏం లేనా 10 లక్షల ఖర్చు ఉంటుంది. ఏడికి పెడతారు సెక్రటరీలు చెప్పండి. సో గవర్నమెంట్ ఆలోచించాలి మనం ఏం చేస్తున్నాం అనేది. సంవత్సరం నుంచి మీరు ఎలక్షన్ పెట్టలేదు అంటే మీ చేతకంతనం ఇది, పబ్లిక్ మీకు ఓటయ్యారు కాబట్టి. సో ఇప్పుడు మీరు గమనించండి, ఓటే కాదు ప్రజల శ్రేయస్సు మనకు ఇంపార్టెంట్. అంతకని మేము పెట్టిన పథకాలే ఉండాలా, అలా పథకాలు మార్చేస్తాం, తీసేస్తాం. కేసీఆర్ కిట్ తీసేసిర్రు, ఎలా ఉన్నది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల కోసం డ్రైవర్ కమ్ ఓనర్ పథకం ఉండే, ఆ పథకం బీకేసిర్రు. గిరిజన వికాస్ ఉండే, అది తీసుకొచ్చి పేరు పెట్టుకున్నారు. ఏం లాభం ఉందండి? పథకాల పేరు మార్చు తప్ప మీరు చేసింది ఏమున్నది? ఇప్పుడు విద్యార్థులకు ఫీజు రిమెంబర్స్ 3 సంవత్సరాలు బిల్లులు లేవు, ఆ స్కూల్కి ఎట్లా పోవాలో చెప్పండి. ఆరోగ్యశ్రీ బిల్స్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఆరోగ్యశ్రీ చేయించుకుంటుంటే బిల్స్ వస్తలేవు అని చెప్పేసి డాక్టర్లు ట్రీట్మెంట్ చేయట్లేదు. రైతులకు రుణమాఫీ 100% కాలేదు, వాళ్ళు ఏం చేయాలి చెప్పండి. మీరు ఇప్పుడు ఏమైనా భూములు లేని వాళ్ళకి కూడా మీరు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పారు, ఎక్కడ ఇచ్చారు చెప్పండి? ఓన్లీ ఒక జిల్లాకు మాత్రం ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళేం పాపం చేసినట్టు? రాష్ట్రం మొత్తం ట్యాక్సులు కడుతురా, మీ ఊర్లో ట్యాక్స్ కడుతురా?
మీరు ఆలోచించండి. ఇప్పుడు అంతేందుకు యంగ్ ఇండియా స్కూల్స్ అని పెడుతున్నారు. 119 నియోజకవర్గాలు పెట్టాలా, ఓన్లీ 57 అంటే పెడుతున్నారు. అంటే మిగతా 60 నియోజకవర్గాలు మా తెలంగాణ లేవా అంటే మీ ఇష్టం వచ్చింది పెడతారు పెట్టరు. అదే ఏంటి విషయం నాకు అర్థం కాదు. ఇప్పుడు మా ఊర్లోనే హాస్పిటల్ భూమి పూజ చేసి 3-4 సంవత్సరాలు అయింది. పిల్లల దశకు వచ్చింది, 60 లక్షలు ఖర్చు అయినాయి. ఆ కాంట్రాక్ట్ ₹1 కూడా ఇవ్వలేదు. వాడు ఆపేసింది పార్కు 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మొత్తం తుప్పొట్టిపోయింది మొత్తం పిల్లలన్నీ. సారీ, ఇప్పుడు ఉన్న స్కూళ్ళకే మనకు టాయిలెట్లు లేవు, వాటర్ లేవు, టీచర్లు లేరు. అది కాకుండా 200 కోట్లు పెట్టి ఒక స్కూల్ కడతారట. ఎందుకు నాకు అర్థం కాదు. ఉన్న స్కూల్ ఫస్ట్ మంచి చేయరు కదా. ఉన్న స్కూల్ మంచి చేసిన తర్వాత కొత్తగా పెట్టుకోండి. ఇప్పుడు మా దగ్గరనే మహాత్మా జ్యోతిబాపల్లే గురుకులాలు ఉన్నాయి, మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. ఆవిడకి కాలేజీలో బిల్డింగులు లేవు, పర్మనెంట్ బిల్డింగులు లేవు. ఇంకా మీరు కొత్త బిల్డింగ్ కడతామని అంటారు. ఉన్న వాటికి దిక్కులేవు, ఉన్న పిల్లలకి మంచి చూస్తలేవు. ఇంకా వేరే దేశం కూడా ఏం లాభం ఉన్నది నాకు అర్థం కాదు. సో గవర్నమెంట్ మీరు ఆలోచించాలా. మళ్ళీ గవర్నమెంట్లో మంత్రులు కూడా ఒక్కొక్క మాట మాట్లాడతాడు, ఆడేం మాట్లాడతాడు, ఈడేం మాట్లాడతాడు, ఎంపీ అర్థం కాదు. ఏం చేస్తున్నా ఏం తెలియదు. ఓడిదాడు కమిషన్లు ఇసుక అమ్ముకుంటున్నారు మంచిగా. ఆ దందాలు మాత్రం బరోబర్ చేస్తున్నారు వీళ్ళు. అన్ని బ్లాక్ దందాలు చేస్తున్నారు అంతే. ఊరు పట్టింపు లేదు. కనీసం ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఎమ్మెల్యేలు కూడా ఇవ్వట్లేదు పైసలు. ఓన్లీ ఎవరి దాని కమిషన్ దోచుకుంటారు. నా ఏరియా ఇది, నీ ఏరియాది అంతే. సో కాబట్టి ఆలోచించారు. పబ్లిక్ ఏం తెలియదు అనుకున్నా కుర్రీ. పబ్లిక్ 100% తెలుసు. ఒకప్పుడు చదువు లేకుండొచ్చు, ఇప్పుడు చదువు లేకున్నా సోషల్ మీడియా వచ్చింది, యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి. వాళ్ళు 100%, 90లో 98% పబ్లిక్ చేరవేరుతున్నాయి. అందరు కూడా డేటా రేట్ తగ్గింది కాబట్టి అందరు కూడా వీడియోలు చూస్తున్నారు. 100% మీకు దెబ్బ కొడతారు. ఇప్పుడు రాబోయే లోకల్ ఎలక్షన్ పెడతామంటున్నారు. అంత ఈజీ కాదు. మీరు ఇల్లు ఇస్తున్నారు, ఎందరికి ఇస్తున్నారు? 100లో 5 కూడా ఇవ్వట్లేదు మీరు ఇల్లు. అంటే 5 పాజిటివ్ మీకు, మిగతా 90 మంది నెగిటివ్ మీకు అర్థం చేసుకుంటుంది ఏంటనేది. ఎండాకాలం రైతు బంధు కూడా మీరు ఇవ్వలేదు. అంతేందుకు ఫిబ్రవరి నుంచి రైతులు చనిపోయారు, వాళ్ళకి 5 రోజుల పైసలు వస్తున్నాయి ఇంతకుముందు. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి 6 నెలలు అయింది. ఇప్పుడు ఇప్పటిదాకా ₹1 రాలేదు చనిపోయిన వాళ్ళకి. ఇంతకుముందు వారాలు కూడా వస్తున్నాయి 5 లక్షల పైసలు. ఎందుకు వస్తలేవు మరి మీరు చెప్పండి. సో సమాజంలో అన్ని వర్గాల వారు కూడా నిరాశలు ఉన్నారు. ఏం జరుగుతలేదు. ఏమనంటే హైడ్రా అని చెప్పేసి గరిబోళ్ళకి కొడుతున్నారు, ఉన్న వాళ్ళకి మాత్రం టచ్ కూడా చేయట్లేదు. టచ్. సో ఆలోచించాలి మీరు ఏం చేస్తున్నారు అనేది. మేము ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సర్పంచ్లు ఎన్నో రకంగా ఇబ్బంది పెట్టి, టార్చర్ పెట్టి సస్పెండ్ చేస్తామన్న భయంతో అధికారులు పనిచేయడం జరిగింది. ఏమేం పనులు అంటే డంపింగ్ యార్డు, సెక్రేషన్ షెడ్డు, శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణం, గ్రామ పంచాయతీ, వీధి లైట్లు, బోరింగ్ రిపేర్లు, మురికి కాలువల నిర్మాణం. మరి 2019 నుంచి 24 వరకు కరోనా పీరియడ్లో కూడా గ్రామంలో ఎన్నో రకమైన అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. నాకు సుమారు 30 నుంచి 35 లక్షల పెండింగ్ బిల్లు రావాల్సిన అవసరం ఉంది. మేము ఏ పార్టీకి వ్యతిరేకులం కాదు. సర్పంచ్లు అనేవాళ్ళు ఇండిపెండెంట్. గ్రామంలో మంచి చెడ్డ, అన్న తమ్ముడు అక్క చెల్లి అనే పనిచేసే సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు వెంటనే ఈ ప్రభుత్వం విడుదల చేయాలని, సీతక్క గారు సర్పంచ్ల మీద కనికరించాలని, ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికల కంటే ముందే మా బిల్లులు ఇస్తారని నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వానికి సహకరించారు సర్పంచులందరూ. ఎందుకంటే ఎగ్జాంపుల్ జిల్లాలో, రాష్ట్రంలో, మరి హైదరాబాద్లో కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో సంబంధించిన నియోజకవర్గాలలో సర్పంచులకు సపోర్ట్ చేస్తేనే ఈరోజు ఎమ్మెల్యేలు కూడా గెలవడం జరిగింది. కాబట్టి మా పెండింగ్ బిల్లులు అందరూ ఇవ్వవలసిందిగా, తొందరగా ఇవ్వవలసిందిగా, మరి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పించి మా బిల్లులు ఇవ్వవలసిందిగా, చనిపోయిన సర్పంచులు సుమారు 160 మంది వాళ్ళను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.